వెల్కమ్ టు 585 ఐదు ఎక్స్క్లూజివ్ వార్తలు, ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్లు, ఐదుగురు న్యూస్ రిపోర్టర్లు, 5 ప్లేసెస్ నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్. టీవీ9 వెరీ ఎక్స్క్లూజివ్ లైవ్ షో 585 కి స్వాగతం. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 2 నెలలైన తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల వేళ రాజకీయాలు మరొకసారి వేడెక్కాయి. తెలంగాణలో వాటర్ మ్యాటర్ హీట్ పెంచుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య నీటి పంచాయతీ సెగలు కక్కుతోంది. ఈ నెల 13న అఖిలపక్షం ఆధ్వర్యంలో మేడిగడ్డ పర్యటనకు సిద్ధమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కూడా ఆహ్వానించాలని సర్కార్ నిర్ణయించింది. ఇక రేవంత్ టీం మేడిగడ్డ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, రైట్, 13th ఒక బిగ్ డే అనే చెప్పాలి. ఎందుకంటే వాటర్ వార్ అనేది 13th రోజున ఉంది. రెండు కూడా అటు బీఆర్ఎస్ కానీ ఇటు గవర్నమెంట్ కానీ రెండు ప్రోగ్రామ్స్ను పెట్టుకున్నాయి. ఒకటి 13వ తేదీన నల్గొండలో జరిగే బీఆర్ఎస్ మహాసభ, దాంతోపాటుగా ఇటు 13వ తేదీనే కాళేశ్వరం మేడిగడ్డకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని రేవంత్ చెప్పడం, ఈ రెండు కూడా ఆ రోజు బిగ్ డేగానే మనం చెప్పొచ్చు. రెండు అంశాలను కూడా మొదటి నుంచి కూడా మేడిగడ్డపై ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. అటు ప్రతిపక్షాలు కానీ అఖిలపక్షం కానీ వస్తే మేము తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నామని. సో మొన్న అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు 13వ తేదీన మార్నింగ్ మేడిగడ్డకు వెళ్తున్నాం, ఎమ్మెల్యేలతో మంత్రులతో సహా వెళ్తున్నాం. అక్కడ ఉన్న యాక్చువల్ సిచ్యువేషన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఏం జరిగింది, మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏంది, మొన్న విజిలెన్స్ రిపోర్ట్లో ఇచ్చిన నివేదికలో ఉన్న అంశాలను చాలా ప్రాక్టికల్గా చూడాలి అనేది రేవంత్ కొద్దిసేపటి క్రితమే చిట్చాట్లో కూడా చెప్పారు. నాకు కూడా తెలియదు, ప్రాక్టికల్గా వెళ్ళి నేను కూడా చూస్తాను, ఒకసారి చూస్తే ఆ క్లారిటీ అంతా వస్తుంది అనేది అయితే రేవంత్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఇంకొక కీలక వ్యాఖ్య కూడా చేశారు. అదే రోజు 13వ తేదీన బీఆర్ఎస్ బహిరంగ సభ ఉంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు 13వ తేదీన ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అనే ప్రశ్నకు చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. 13వ తేదీనే కాదు, అజయ్ ఎల్ఓపి లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా వేరే ఏ తేదీ ఆల్టర్నేటివ్ డేట్ని ఇచ్చినా కూడా మేము రెడీ తీసుకెళ్ళడానికి, వాళ్ళే ఆ డేట్ను సూచించాలని మేము కోరుతున్నాం. ఒకవేళ కేసీఆర్ కనుక వస్తా అంటే, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ వస్తా అన్నా, లేకపోతే వేరే వాళ్ళు ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు వేరే ఎవరు వస్తా అన్నా కూడా సో అక్కడికి తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. వాళ్ళే డేట్ చూసిస్తే ఆ డేట్కి అనుగుణంగానే తీసుకెళ్తామనేది రేవంత్ చెప్పారు. సో కేసీఆర్ అటు బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ కానీ ఇటు మేడిగడ్డ ఇష్యూ కానీ రెండు కూడా 13th జరగనుండడం ఒక బిగ్ డేగానే చెప్పొచ్చు. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సెకండ్ న్యూస్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై సందిగ్ధం నెలకొంది. 3 రోజులుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు అమిత్ షాను కలిసి ఏపీ పొత్తులపై చర్చించారు. దాంతో చంద్రబాబు వెళ్లి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు అనే దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, ఒకవైపు రాజకీయ వర్గాల్లో పవన్ కళ్యాణ్ వెళ్తారు ఢిల్లీకి అంటున్నారు, ఒకవైపు వెళ్లరు అంటున్నారు, ఏంటి క్లారిటీ ఏంటి? చంద్రబాబు ఈ నెల 7వ తేదీనే ఢిల్లీకి వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పొత్తులకు సంబంధించి కీలక చర్చలు జరిగాయని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అయితే లోపల ఏం జరిగింది, అమిత్ షాతో భేటీ సందర్భంగా, అమిత్ షా చంద్రబాబు భేటీ సందర్భంగా ఏం జరిగింది అనేది అటు టీడీపీ కానీ జనసేన వర్గాలు కానీ ఏమాత్రం కూడా బయటికి లీక్ చేయనటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వస్తారు, చంద్రబాబుతో చర్చించినటువంటి విషయాలు అమిత్ షాతో కూర్చుని చర్చిస్తారు అని చెప్పి చర్చ జరిగినప్పటికీ కూడా ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన మీద స్పష్టత రాలేదు. ఈరోజు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ఈరోజు సాయంత్రం అమరావతికి వెళ్తారని చెప్పేసి మార్నింగ్ చెప్పారు. అయితే ఆ తర్వాత అమరావతి ప్రయాణం క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఢిల్లీకి వస్తున్నారు, ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అవుతారని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి స్పెషల్ ఫ్లైట్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలిసింది. అయితే ఆ తర్వాత ఢిల్లీ ప్రయాణం కూడా రద్దయినట్లుగా కూడా సమాచారం అందింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్లోనే పవన్ కళ్యాణ్ ఉండిపోయారు. అయితే ఆయన రేపు వస్తారా ఎల్లుండి ఢిల్లీకి వస్తారా అనే దాని మీద అయితే పూర్తి స్పష్టత రాలేదు. అసలు ఏం జరిగింది, చంద్రబాబు అమిత్ షా నడ్డా భేటీలో పొత్తుల మీద ఏం చర్చ జరిగింది, ఆ తర్వాత చర్చలకు అనుగుణంగా ఒకవేళ చర్చలు
సక్సెస్ అయినట్లయితే కనుక, పొత్తుకు సంబంధించి సక్సెస్ అయినట్లయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా వచ్చి అమిత్ షాతో కలిసి భేటీ అయ్యేవారు. అలా కాకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కూడా ఇంతవరకు జరగలేదు అంటే ఇది రాజకీయంగా ఒక చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. అసలు పొత్తు ఉన్నట్టా లేనట్టా, పొత్తుల విషయంలో ఏం చర్చ జరిగింది అనే దాని మీద అయితే రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు ఢిల్లీ నుంచి వెళ్ళిన నెక్స్ట్ డే అదే రోజు 8వ తేదీనే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వచ్చారు. ప్రధాని మోడీతో నిన్న ప్రధాని మోడీతో కూడా భేటీ అయ్యారు. సో పవన్ కళ్యాణ్ వస్తారనుకున్నటువంటి గ్యాప్లో సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రధానితో భేటీ అవడము. సో మరి ఈ ముగ్గురు నేతల మధ్య అసలు ఏం జరుగుతుంది, పొత్తులకు సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది అనేది మాత్రం ఇంతవరకు కూడా ఏ పార్టీ నుంచి కూడా బయటకు లీక్ కానటువంటి పరిస్థితి. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వస్తారా లేదా, ఎప్పుడు అమిత్ షాతో కలుస్తారు, పొత్తుల మీద ఎప్పుడు స్పష్టత వస్తుంది అనేది ఇంకా సందిగ్ధంలోనే ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు. మరోవైపు నంద్యాల జిల్లా డౌన్ టీడీపీలో టికెట్ ఫైట్ రోజు రోజుకి పెరిగిపోతోంది. టీడీపీ సీనియర్ నేతలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీల వార్ ప్రకపనలు పుట్టిస్తోంది. తాజాగా ధర్మవరం సుబ్బారెడ్డి ఫ్లెక్సీల్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం రాజకీయ రచ్చకు దారితీసింది. ప్రతినిధి నాగిరెడ్డి ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. నాగిరెడ్డి, ఎలా ఉంది డోన్లో పరిస్థితి? డోన్లో టీడీపీ రాజకీయం పూర్తి రచ్చరచ్చగా మారింది. రెండు గ్రూపులుగా టీడీపీ విడిపోయింది. కోట్ల కేఈ కుటుంబాలు ఒకవైపు, ధర్మవరం సుబ్బారెడ్డి ఒకవైపు, మొత్తం రెండు గ్రూపులుగా టీడీపీ విడిపోయింది. డోన్ నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రోజుకొకరి పేరు తెరపైకి రావడం మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరుగుతుండటంతో కార్యకర్తల్లో పూర్తి గందరగోళం నెలకొంది. ఒకరి ఫ్లెక్సీలు మరొకరు చించి వేసుకోవడం, తొలగించడం లాంటి సంఘటనలు డోన్లో ఉద్రిక్తతలకు తావిస్తున్నాయి. ఈరోజు పూర్తిగా ధర్మవరం సుబ్బారెడ్డికి చెందిన ఫ్లెక్సీలను తొలగించడం, చించివేయడం జరిగింది. కేవలం ఫ్లెక్సీలలో ఉన్న సుబ్బారెడ్డి ఫోటోను మాత్రమే చించివేశారు. సో దీనిని బట్టి టీడీపీలోని మరో వర్గమే ఈ పని చేసి ఉండొచ్చు అని చెప్పి ధర్మవరం సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అనుమానంపైనే పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. ఎవరైతే ఫ్లెక్సీలను చించివేశారో, తొలగించారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, లేకుంటే తాను ఒక పిలుపునిస్తే డోన్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక్క ఫ్లెక్సీ కూడా ఉండదు, తర్వాత పరిణామాలకు పోలీసుల బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ధర్మవరం సుబ్బారెడ్డి హెచ్చరికలు బహిరంగంగా మీడియా ముందు హెచ్చరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది అంటే కేఈ ప్రతాప్ డోన్ ఇన్ఛార్జిగా ఉండేవారు. అతను రాజకీయాల నుంచి తప్పుకోవడంతో డోన్ పరిస్థితి గందరగోళంగా మారింది. మరోవైపు వైసీపీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి నెలకొనడంతో ఇన్ఛార్జిగా ఉండేందుకు ఎవరు ముందుకు రాని పక్షంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడే డోన్ ఇన్ఛార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డిని 2 సంవత్సరాల క్రితమే ప్రకటించారు. ఏకంగా డోన్ నుంచి పోటీ చేస్తారని చెప్పి మొట్టమొదటి టికెట్ను అనౌన్స్ కూడా చేశారు. ఆ తర్వాత కేఈ ప్రభాకర్కి కానీ ఎవరికి కూడా నచ్చలేదు, ఓపెన్గా ప్రకటించడం పట్ల ఎవరికి నచ్చలేదు. దీంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. ఒకవైపు కోట్ల, మరోవైపు కేఈ, రెండు కుటుంబాలు ఏకమై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని డోన్ నుంచి అసెంబ్లీకి దించాలని చెప్పి రెండు కుటుంబాలు భావించాయి. ఇదే విషయాన్ని కూడా టీడీపీ అధినేత దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. మరోవైపు సుబ్బారెడ్డి కూడా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాలు ఏకమై ఒకవైపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మద్దతు ఇస్తుండగా ధర్మవరం సుబ్బారెడ్డి మాత్రం తాను దూసుకెళ్తున్నాడు. ధర్మవరం సుబ్బారెడ్డికి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ రెండు గ్రూపులు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ తనదంటే తనదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఫ్లెక్సీలు చించుకుంటున్నారు. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక రకంగా చెప్పాలంటే వారు నడుస్తున్న ఆ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి వస్తుంది అనే దానిపై ఒక స్పష్టత ఇంతవరకు రాలేదు. ఓకే నాగిరెడ్డి. ఏపీ కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు నేతలు ఎగబడుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు ఆశావహులు. ఊహించిన దానికంటే ఎక్కువగా అప్లికేషన్లు రావడంతో కాంగ్రెస్ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో పోటీకి సంబంధించి ఇప్పటివరకు దాదాపు 900 అప్లికేషన్లు రావడం హాట్ టాపిక్ గా మారింది. అటు దరఖాస్తులు వెలువలా వస్తుండటంతో గడువు తేదీ ఈ నెల 29 వరకు పొడిగించింది ఏపీసీసీ. అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో పోటీకి సంబంధించి ఇప్పటివరకు దాదాపు 900 అప్లికేషన్లు రావడం హాట్ టాపిక్ గా మారింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి 805 మంది, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 115 మంది అప్లై చేసుకున్నారు. ఇక దరఖాస్తులు వెలువలా వస్తుండటంతో గడువు తేదీ పొడిగించింది ఏపీసీసీ. ఈ నెల 29 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఏపీ కాంగ్రెస్ తెలిపింది. దరఖాస్తుల స్వీకరణకు మరో 20 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అప్లికేషన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
టీవీ9 ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు. వసంత్, ఏపీ కాంగ్రెస్ లో జోష్ పెరగడానికి కారణం ఒకటి తెలంగాణలో గెలిపించిన ఉత్సాహం, రెండు షర్మిలకు పీసీసీ అధ్యక్షురాలిగా నియమించడం, ఇవి కాకుండా ఇంకేం కనిపిస్తున్నాయి? సో రాష్ట్ర విభజన తర్వాత 2 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఒకసారి తెలుగుదేశం, రెండవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. అయినప్పటికీ 3 అధ్యక్షులు మారారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైన సిచ్యువేషన్ అయితే లేదని చెప్పాల్సింది. ఒకప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే కనీసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలక్షన్ మెటీరియల్ తీసుకువెళ్ళడానికి కానీ, కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థుల బరిలో నిలవడానికి కానీ వెనకడుగు వేసినటువంటి ఆ పార్టీ నేతలు అనూహ్యంగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఆశావహులుగా ఉన్నటువంటి వారంతా కూడా తాము పోటీ చేస్తామంటూ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే నిన్నటి వరకు కూడా ఈ మొత్తం వ్యవహారానికి చూస్తే అంటే తాము పోటీ చేస్తామంటూ కూడా దరఖాస్తులు చేసినటువంటి వారి సంఖ్య దాదాపు నిన్నటి వరకు 900 వరకు ఉంది. అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించి, పార్లమెంట్కి సంబంధించి 110 వరకు అయితే చేరుకుంది. అయితే తాము కూడా అప్లికేషన్స్కి సంబంధించి సబ్మిట్ చేసేందుకు డేట్ ఈ రోజుతో ముగుస్తూ ఉండటంతో డేట్ పెంచాలన్న వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే ఈ నెల 29వ తేదీ వరకు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మరికొంత అప్లికేషన్లకు సంబంధించినటువంటి సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉందని ఏపీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మెటీరియల్ని తీసుకువెళ్ళడానికి కూడా వెనకడుగు వేసినటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలను పూర్తి స్థాయిలో మానిటర్ చేసేందుకు ముందుకు రాని నేతలు దాదాపు 2 పర్యాయాలు ఎన్నికలు జరిగినా కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గడప తొక్కనటువంటి వారంతా కూడా అనూహ్యంగా తాము ఎన్నికల బరిలో నిలుస్తామంటూ కూడా ముందుకు రావడం ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సో ఆంధ్రరత్న భవన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం ఉందో కార్యాలయం ప్రస్తుతం కార్యకర్తలు, నేతలు, నాయకుల రాకతోటి ఒక కోలాహలం నెలకొన్నట్టుగా మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. దాదాపు 2 సార్లు అంటే అధికార వైసీపీ కావచ్చు, గతంలో టీడీపీ కూడా అధికారాన్ని చేపట్టింది. 2 పర్యాయాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డేలా పడిపోయినటువంటి నేపథ్యంలో అనూహ్యంగా నేతలంతా కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. అంటే ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 10 నుంచి 15 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేశారు. అంటే ఏ స్థాయిలో అభ్యర్థులకు సంబంధించినటువంటి పోటీ పడుతుందో మనకి చాలా క్లియర్గా అయితే అర్థమవుతా ఉంది. రైట్ వసంత్. ఇక ఆదిలాబాద్ జిల్లా నాగోబా ఆలయం మెస్రం వంశీల భక్తితో పులకించిపోతోంది. అమావాస్య అర్ధరాత్రి గంగా జలాభిషేకంతో ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ప్రారంభమైన నాగోబా జాతర 2వ రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రత్యేక పూజల తర్వాత నిజరూప దర్శనమిస్తున్న కేస్లాపూర్ నాగశేషుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అర్ధరాత్రి 1:30 గంటలకు కొత్త కోడళ్ల పరిచయ కార్యక్రమం భేటీ జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నాగోబా జాతరలో 2వ రోజు పూరా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మొదటి రోజు అర్ధరాత్రి అమావాస్య వేళ నాగోబాకు గంగాజల అభిషేకంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పూజా కార్యక్రమాలు అనంతరం దివ్యరూప దర్శనాన్ని నాగశేషుడు భక్తులకు అందిస్తున్నాడు. నిన్న అర్ధరాత్రి 12:30 తర్వాత నుండి భక్తులకు దివ్యరూప దర్శనం కొనసాగుతుంది. అనంతరం బేటింగ్ కార్యక్రమం, బేటింగ్ కియావాలంటూ కొత్త కోడళ్లను నాగోబాకు పరిచయం చేశారు. ఆ పరిచయ కార్యక్రమం అనంతరం ఈరోజు 2వ రోజు మండగాగి పూజ కొనసాగుతుంది. అంటే కాసేపు విరామం, విశ్రాంతి పూజ ఆ కార్యక్రమాలు ఆదివాసీ మెస్రం వంశీయులు చేస్తారు. 2వ రోజు పూజా కార్యక్రమాలు ఏమీ ఉండవు. భక్తులకు నాగోబా దర్శనం మాత్రమే కొనసాగుతూ వస్తుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కొత్త కోడళ్లకు ఈసారి 102 మంది కొత్త కోడళ్లకు దివ్యరూప దర్శనం ఇచ్చారు. నాగోబా కొత్త కోడళ్లకు సంబంధించి ఏదైతే బేటింగ్లో పాల్గొన్న తర్వాతనే, కర్మకాండంలో పాల్గొన్న తర్వాత, బేటింగ్లో పాల్గొన్న తర్వాతనే నాగోబాను దర్శించుకునే అవకాశం ఉంటుంది. అది ఈ సంవత్సరం పెళ్ళైన వాళ్ళతో పాటుగా ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న కార్యక్రమాలు ఉంటేనే బేటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అది మొదటి రోజే అర్ధరాత్రి ప్రారంభమై ఉదయం 5 గంటల వరకు కొనసాగింది. ఈరోజు 2వ రోజు కార్యక్రమాల్లో మండగాగి పూజ కొనసాగుతుంది. ఈ పూజ అనంతరం పెర్సంపేన్ బాన్ దేవతలకు పూజలు కొనసాగుతాయి. 3వ రోజు అట్టహాసంగా పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. నాగదేవుణ్ణి పూజించుకుంటున్నారు. నాగశేషుణ్ణి ఒక్కసారి దివ్యరూప దర్శనం ఇవ్వమంటూ కూడా కళ్ళారా కొలిచేందుకు వేల కళ్ళతో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒరిస్సా నుంచి ఆదివాసీ మెస్రం వంశీయులు తరలి వస్తున్నారు. నాగోరే నాగోబా అంటూ, చెలో నాగోబా అంటూ ఇంద్రవెల్లి, కేస్లా
కేస్లాపూర్కు తరలి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అంగరంగ వైభవంగా ఈ పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మూడో రోజు పూజా కార్యక్రమాలే కీలకంగా ఉంటాయి. ఈ మూడో రోజు పూజా కార్యక్రమాల్లో అట్టహాసంగా జరిగే పూజా కార్యక్రమాలకు సంబంధించిన మిశ్రమ వంశీయులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మిశ్రమ వంశీయులు. ఈ రెండో రోజు పూజా కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి, తర్వాత పూజా కార్యక్రమాలు ఎలా కొనసాగుతాయి? అయితే నిన్న అర్ధరాత్రి మహాపూజ అనే కార్యక్రమం మా మిశ్రమంశులు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత కొత్త కోడళ్లకు బేటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాని తర్వాత పెర్సాపేన్ ఈరోజు ముఖ్యంగా ఏమంటే మా పెద్ద దేవుడు అయినటువంటి పెర్సాపేన్ మహాపూజ అనేది జరిగింది. ఇప్పుడు దానికి ఆ కార్యక్రమంలో మా మిశ్రమంశ పెద్దలు నిమగ్నమై ఉన్నారు. ఇది మిశ్రమ వంశానికి సంబంధించిన రెండో రోజు పూజా కార్యక్రమం. మూడో రోజు ఇంకా అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు ఉంటాయి. కొత్త కోడళ్ళు సతీదేవతకు పూజ చేసి చిరుధాన్యాలతో వంటలు చేసి 22 కీతలు 22 పొయ్యిల మీద వండిన వంటను నైవేద్యంగా మిశ్రమ వంశీయులకు అందిస్తారు. ఎంతమంది వచ్చినా ఆ 22 పొయ్యిల మీదనే పూజా కార్యక్రమాలు, వంట వార్పు కొనసాగుతుంది. ఇది నాగోబా జాతరలో రెండో రోజు కొనసాగుతున్న ప్రాముఖ్యత, సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్న మేస్రం వంశీయుల నాగోబా జాతర విశేషాలు. ఎస్ నరేష్, ఇది ఈరోజు 585 చూస్తూనే ఉండండి TV9.